ప్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకుంటే వెన్నునొప్పొస్తుందని తెలుసా? ల్యాప్టాప్ని ఒడిలో పెట్టుకుంటే పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని ఎంతమందికి తెలుసు? నమస్కారమండి. మనం ఎంత టెక్నాలజీని వాడుతున్నామో అంతగా అనారోగ్యాలను కూడా కొని తెచ్చుకుంటున్నాం. మన హెల్త్ సిరీస్లో ఇది 4వ భాగం. ఈ వీడియోలో 301 నుండి 400 వరకు అంటే మరో 100 అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు మీకోసం. ముఖ్యంగా ఇందులో మొబైల్, కంప్యూటర్ వాడేవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ప్రకృతి చికిత్సకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఖచ్చితంగా మీ హెల్త్ సిరీస్ కోసం ఇది 4వ భాగం. ఇప్పటివరకు మనం 300 సూత్రాలు చూశాం. ఇప్పుడు 301 నుండి 400 వరకు మరిన్ని లోతైన ఆధునిక జీవనశైలికి, మోడర్న్ లైఫ్ స్టైల్కి మరియు ప్రకృతికి దగ్గరగా ఉండే ఆరోగ్య సూత్రాలను చూద్దాం. 301 నుండి 400 ఆరోగ్య సూత్రాలు. పార్ట్ 4 ఆధునిక జీవనశైలి మరియు టెక్నాలజీ. 301 ప్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకుని కూర్చోవడం వల్ల వెన్నునొప్పి వస్తుందని తెలుసుకోండి. 302 ల్యాప్టాప్ని ఒడిలో పెట్టుకుని వాడకూడదు. రేడియేషన్ వల్ల పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. 303 రాత్రిపూట ఫోన్ బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్ మోడ్లో పెట్టి వాడాలి. 304 హెడ్ ఫోన్స్ ఒకరివి ఒకరు మార్చుకోకూడదు. చెవి ఇన్ఫెక్షన్లు వస్తాయి. 305 ఏసీలో నిద్రపోతే ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం తప్పనిసరి. 306 లిఫ్ట్ బటన్లు, డోర్ హ్యాండిల్స్ ముట్టుకున్న తర్వాత చేతులు కడుక్కోవాలి. ఎక్కువ క్రిములు అక్కడే ఉంటాయి. 307 ఆఫీస్లో కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లమీద కాళ్ళు అంటే క్రాస్ లెగ్స్ వేసుకోకూడదు. రక్త ప్రసరణ ఆగుతుంది. 308 స్మార్ట్ వాచ్లు నిద్రపోయేటప్పుడు చేతికి పెట్టుకోకపోవడం మంచిది. 309 వైఫై రౌటర్ పడుకునే గదిలో ఉండకూడదు. 310 ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి ఆహారం పార్సిల్ తెచ్చుకోకూడదు. బీపీఏ కెమికల్స్. ప్రత్యేక వ్యాధుల నివారణ. 311 క్యాన్సర్ రాకూడదంటే బ్రోకలీ, క్యాలీఫ్లవర్ ఎక్కువగా తినాలి. 312 టమాటా ఉడికించి తింటే లైకోపిన్ అందుతుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ను అడ్డుకుంటుంది. 313 గుండె ఆగిపోకుండా ఉండాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. 314 ఉప్పు అంటే సోడియం తగ్గించడం వల్ల హై బీపీ సగం వరకు తగ్గుతుంది. 315 షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే వైట్ రైస్ తగ్గించి బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ తినాలి. 316 పక్షవాతం రాకుండా ఉండాలంటే రక్త ప్రసరణను అదుపులో ఉంచుకోవాలి. 317 కిడ్నీలో రాళ్లు కరగాలంటే కొండపిండి ఆకు రసం తాగాలి. 318 ఆస్తమా ఉన్నవారు చల్లని పానీయాలు, పెరుగు రాత్రిపూట తీసుకోకూడదు. 319 సైనస్ సమస్య ఉంటే ఆవు నెయ్యిని ముక్కులో వేసుకోవాలి. నస్యం. 330 పైల్స్ అంటే మలబద్ధకం సమస్య ఉంటే అరటిపండు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. 331 చెప్పులు లేకుండా మట్టిలో నడవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. 332 పౌర్ణమి రోజు వెన్నెలలో కూర్చుంటే హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. 333 సముద్ర తీరంలో గడపడం వల్ల ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన గాలి అందుతుంది. 334 వారానికి ఒకసారి తలస్నానం చేసే నీటిలో వేపాకు వేసి మరిగించి వాడాలి. 335 వర్షపు నీటిని సేకరించి తాగడం అత్యంత స్వచ్ఛం కొన్ని ప్రాంతాల్లో. 336 ఇంటి చుట్టూ తులసి మొక్కలుంటే గాలిలో ఆక్సిజన్ పెరుగుతుంది. 337 రావి చెట్టు కింద కూర్చుంటే డిప్రెషన్ తగ్గుతుంది. 338 పచ్చని చెట్లను చూడడం వల్ల కంటి ఒత్తిడి తగ్గుతుంది. 339 నదిలో స్నానం చేయడం వల్ల శరీరంలో విద్యుత్ ప్రవాహం అంటే బయోఎలక్ట్రిసిటీ బ్యాలెన్స్ అవుతుంది. 340 పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టడం వల్ల మనసుకు తృప్తి కలుగుతుంది. మెంటల్ హెల్త్. వంటింటి ఔషధాలు 2 331 మిరియాలు,
తేనె కలిపి తీసుకుంటే గొంతు బొంగురుపోవడం తగ్గుతుంది. 332 కడుపు ఉబ్బరంగా ఉంటే వాము ఉప్పు కలిపి నమలాలి. 333 నోటి పూత ఉంటే గసగసాలు నమలాలి. 334 వేడి నీటిలో నిమ్మరసం ఉప్పు కలిపి తాగితే డీహైడ్రేషన్ తగ్గుతుంది. 335 బియ్యం కడిగిన నీటితో ముఖం కడుక్కుంటే చర్మం మెరుస్తుంది. 336 మందార ఆకులు పేస్ట్ చేసి తలకు రాస్తే జుట్టు నల్లబడుతుంది. 337 ఉల్లిపాయ రసం జుట్టు కుదుళ్లకు రాస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. 338 కీళ్ల నొప్పులకు ఆవ నూనెలో వెల్లుల్లి వేసి కాచిరాయాలి. 339 పసుపు గంధం కలిపి రాస్తే మొటిమలు మచ్చలు తగ్గుతాయి. 340 సొంటి కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది. ఆహారం లోతైన నిజాలు. 341 ఫ్రిడ్జ్లో ఉంచిన నిమ్మకాయ కంటే బయట ఉంచిన నిమ్మకాయలో రసం ఎక్కువ వస్తుంది. 342 వంట చేసేటప్పుడు ఇనుప పాత్రలు వాడితే రక్తహీనత రాదు. 343 అల్యూమినియం కుక్కర్లో వండిన అన్నం విషతుల్యం, స్టీల్ కుక్కర్ వాడండి. 344 గ్రీన్ టీలో తేనె కలపకూడదు, అంటే వేడిగా ఉన్నప్పుడు, గోరువెచ్చగా అయ్యాక కలపాలి. 345 పండ్ల రసాలు కంటే పండ్లను ముక్కలుగా తినడమే 10 రెట్లు మంచిది, ఫైబర్ కోసం. 346 సోడా లేదా కూల్డ్రింక్ తాగితే ఎముకలు బలహీనపడతాయి. 347 మైదా పిండితో చేసిన పరోటాలు పేగులకు అతుక్కుపోతాయి, గోధుమ పిండి వాడండి. 348 ప్యాకెట్ పాలు కంటే దగ్గర్లోని పాడి రైతు దగ్గర పాలు కొనడం శ్రేయస్కరం. 349 ఆర్గానిక్ బెల్లం, నల్ల బెల్లం వాడడం తెల్ల బెల్లం కంటే మంచిది. 350 రాత్రిపూట మాంసాహారం తింటే జీర్ణమవ్వడానికి 12 గంటలు పడుతుంది, నిద్రపాడవుతుంది. మహిళలు మరియు అందం. 351 కనురెప్పలకు ఆముదం రాస్తే అవి ఒత్తుగా పెరుగుతాయి. 352 ముఖంపై ఐస్ క్యూబ్స్ రుద్దితే రక్త ప్రసరణ పెరిగి గ్లో వస్తుంది. 353 పెదాలు నల్లగా మారితే వెన్న లేదా నెయ్యి రాయాలి. 354 రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగితే చర్మంపై ముడతలు రావు. 355 స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ వేసుకుంటే శరీరం సువాసన వెదజల్లుతుంది. 356 మేకప్ వేసుకుని నిద్రపోకూడదు, ఖచ్చితంగా రిమూవ్ చెయ్యాలి. 357 గర్భధారణ సమయంలో కుంకుమ పువ్వు కంటే ఆనందంగా ఉండడమే బిడ్డకు ఎక్కువ ముఖ్యం. 358 నెలసరి సమయంలో నువ్వుల లడ్డూ తింటే నడుం నొప్పి తగ్గుతుంది. 359 బిగువుగా జడవేసుకోకూడదు, ట్రాక్షన్ అలోపీషియా వస్తుంది. 360 సొప్పు కంటే సున్నిపిండి చర్మానికి చాలా మంచిది. ఆధ్యాత్మికం మరియు ఆరోగ్యం. 361 వంట చేసేటప్పుడు కోపంగా ఉంటే ఆ ప్రభావం తినేవాళ్లమీద పడుతుంది. 362 అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని ఎప్పుడూ నిందించకూడదు, వృధా చెయ్యకూడదు. 363 దక్షిణ దిశగా తలపెట్టి పడుకుంటే ఆయుష్షు పెరుగుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. 364 ఉత్తర దిశగా తలపెట్టి పడుకోకూడదు, పీడకలలు, బీపీ వస్తుంది. 365 సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల విటమిన్ డితో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 366 భోజనానికి ముందు దేవుడికి లేదా ప్రకృతికి కృతజ్ఞత చెప్పాలి. 367 వారానికి ఒకసారి మౌనవ్రతం పాటిస్తే మెదడు శక్తి పెరుగుతుంది. 368 ఓంకార నాదం చేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. 369 గుడిగ్రంట శబ్దం వినడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. 370 ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే క్రిములు నశించి మనశ్శాంతి కలుగుతుంది. సీజనల్ జాగ్రత్తలు. 371 ఎండాకాలంలో మట్టికుండ నీళ్లు తాగడం వల్ల వడదెబ్బ తగలదు. 372 చలికాలంలో నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే చలిని తట్టుకునే శక్తి వస్తుంది. 373 వర్షాకాలంలో ఆకుకూరలు తినడం తగ్గించాలి, క్రిములు ఎక్కువ ఉంటాయి. 374 ఎండాకాలంలో సబ్జా గింజలు,
మజ్జిగ శరీరానికి చలువ చేస్తాయి. 375 చలికాలంలో బెల్లం, వేరుశెనగపప్పు, చిక్కీ తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. 376 ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోవాలి. 377 చలికాలంలో స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం పగలదు. 378 వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటినే తాగాలి. 379 సీజన్ మారినప్పుడు వచ్చే జలుబుకు మందులు వాడకూడదు, అదే తగ్గుతుంది. 380 కార్తీకమాసంలో ఉసిరిదీపం పెట్టడం వెనుక ఆరోగ్య రహస్యముంది, ఉసిరివాసన పీల్చడం. ఇతర ముఖ్యమైనవి: 381 ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్లుగాకూడదంటే ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు ఉంచాలి. 382 పచ్చిపాలు ముఖానికి రాస్తే మంచి క్లెన్జర్గా పనిచేస్తుంది. 383 బూజు పట్టిన బ్రెడ్ లేదా ఆహారాన్ని వాసన చూడకూడదు, ఆ స్పోర్స్ ఊపిరితిత్తులకు ప్రమాదం. 384 గ్యాస్ సిలిండర్ లీకైతే కరెంటు స్విచ్లు వేయకూడదు, కిటికీలు తెరవాలి. సేఫ్టీ హెల్త్. 385 డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రవస్తే వెంటనే ఆపి 10 నిమిషాలు పడుకోవాలి. 386 చీకటి గదిలో పడుకుంటేనే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. 387 అలారం మ్రోగిన వెంటనే ఉలిక్కిపడి లేవకూడదు, గుండెకు మంచిది కాదు. 388 రోజుకు 10,000 అడుగులు నడవడమనేది ఒక మంచి టార్గెట్. 389 పాత సాక్స్ వాడకూడదు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. 390 ఎవరి టవల్ వాళ్లే వాడాలి. 391 తుమ్మును ఆపితే మెదడు నరాలపై ఒత్తిడి పడుతుంది. 392 నవ్వడం వల్ల ముఖకండరాలు బిగుతుగా మారి యవ్వనంగా కనిపిస్తారు. 393 ఎక్కువసేపు ఏడ్చినా కూడా డీహైడ్రేషన్ అవుతుంది, నీళ్లు తాగాలి. 394 మలవిసర్జన సాఫీగా అవ్వాలంటే ఇండియన్ టాయిలెట్ పొజిషన్ బెస్ట్. 395 పాదాలకు పగుళ్లు ఉంటే రాత్రిపూట వ్యాసిలిన్ రాసి సాక్స్ వేసుకోవాలి. 396 దంతాలు పుచ్చిపోతే లవంగం నూనె వాడాలి. 397 ఆవలింతలు వస్తున్నాయంటే మెదడుకు విశ్రాంతి కావాలని అర్థం. 398 శరీరంలో ఎక్కడైనా గడ్డలు, లంప్స్ కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. 399 ప్రతి 6 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలి. 300 ఆఖరిగా ఆరోగ్యమే మహాభాగ్యం అని గోడమీద రాయడం కాదు, ఆచరించాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం విజయవంతంగా 400 ఆరోగ్య సూత్రాలను పూర్తి చేసుకున్నాం. ఇది మామూలు విషయం కాదు. ఈ 4 వీడియోలు మీ దగ్గర ఉంటే ఒక పెద్ద ఆరోగ్య గ్రంథం మీ చేతిలో ఉన్నట్టే. ఎవరైతే పార్ట్ 1, 2, 3 చూడలేదో వారికోసం ఆ వీడియో లింక్సు ఇక్కడ స్క్రీన్ మీద ఎండ్ స్క్రీన్ ఇస్తున్నాను. అవి కూడా చూసి మీ ఆరోగ్య విజ్ఞానాన్ని పెంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి. మరిన్ని హెల్త్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సెలవు, నమస్కారం.